హలో ఫ్రెండ్స్, నమస్తే గారు. మీరు చూస్తున్నారు టెక్నికల్ స్టిక్కర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వాటి మీకు ఆర్ఆర్ఆర్ సంబంధించిన మూవీ టైటిల్ పోస్టర్ ఎలా ఎడిట్ చేయాలో ఈ వాటి కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఆర్ఆర్ఆర్ కాదు, సో ఆర్ఆర్ఆర్ సంబంధించిన టైటిల్ అంటే ఎగ్జాక్ట్గా దానికి సంబంధించిన లుక్ టైటిల్ ఎలా ఎడిట్ చేయాలో తెలుసుకుందాం ఫోటోషాప్ ద్వారా. సో ఫ్రెండ్స్, ముందుగా లైక్ చేసుకోండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ టాపిక్. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు మీ ఫోటోషాప్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, మీరు డిస్ప్లే మీద చూసుకోవచ్చు ఎగ్జాక్ట్గా మనకి ఇలాంటి టైటిల్ టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను మీకు. సో కింద చూసుకోవచ్చు మనకి వాటర్, ఇంకా మనకి ఫైర్ ఉంటుంది, అండ్ అలాగే పైన చూసుకోవచ్చు లోగో కూడా ఈ విధంగా వస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఏం లేదు, ముందుగా మీరు ఫోటోషాప్ ఓపెన్ చేసుకున్న వెంటనే మీరు ఏం చేయాలంటే ముందుగా ఇక్కడ మీకు ఫైల్ న్యూ మీ ట్యాప్ చేసి సింపుల్గా చూసుకోవచ్చు మనకి విత్ 1366 ఉండాలి, అలానే మనకి హైట్ కూడా 768 ఉండాలి. సో ఇక్కడ ఓకే మీద ట్యాప్ చేద్దాం. సో ఓకే మీద ట్యాప్ చేసిన తర్వాత సో దీన్ని క్రాప్ చేసి పెట్టుకుందాం. సో దీన్ని క్రాప్ చేయాలి చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 5th టూల్లో క్రాప్ ఆప్షన్ దొరుకుతుంది. క్రాప్ ఆప్షన్ రీసెర్చ్ చేసుకుని దీన్ని కొద్దిగా తక్కువ చేసుకుందాం చూసుకోవచ్చు. సో రీసెర్చ్ తక్కువ చేసుకొని క్రాప్ మీద ట్యాప్ చేసి సింపుల్గా మీరు కొద్దిగా జూమ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇవి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఏం చేయాలంటే మెయిన్గా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏది ఉందో మనకి వైట్ బ్యాక్గ్రౌండ్లో మనకి టెక్స్చర్ యాడ్ చేయాలి. కాబట్టి మీకు ఏ టెక్స్చర్ యాడ్ చేయాలో చూపిస్తాను. మీరు ఫైల్ ఓపెన్ చేసుకుని మీకు ఉన్న ఇమేజెస్ ఉందండి, దీనికి సంబంధించిన ఇమేజ్ అని ఓపెన్ చేసి పెట్టుకున్నాను. సో మనకి ఏ ఇమేజ్ కావాలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో ఫ్రెండ్స్, మనకి చూసుకోవచ్చు నేను ఇది ప్రజెంట్ చేసిన ప్రింట్ ఏది ఉందో దీన్ని డిలీట్ చేసి పెట్టుకోవడం చూసుకోవచ్చు మనకి. సో ఫ్రెండ్స్, ఇక మనకి బ్యాక్గ్రౌండ్లో ఏ సెట్ చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు మనకి ఇక్కడ మనకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఒక టెక్స్చర్ లాంటి మీరు గూగుల్ ఇమేజెస్లో టైప్ చేయండి. ఒక టెక్స్చర్ ఇమేజ్ టైప్ చేయాలంటే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వుడెన్ టెక్స్చర్ పిక్చర్స్ దొరుకుతుంది. సో దీన్ని కాపీ చేసుకొని సింపుల్గా మీరు దీని మీద పేస్ట్ చేసేది ఉందో ఈ బ్యాక్గ్రౌండ్కి సూటబుల్ అయిన సెట్టింగ్ అంటే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకొని మీరు సెట్ చేసుకోండి. సో అడ్జస్ట్మెంట్ చేసుకోనికి మీరు సింపుల్గా కంట్రోల్ ట్యాప్ చేసి ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ వచ్చేస్తుంది ఈ విధంగా. సో మీకు అడ్జస్ట్మెంట్ ఆప్షన్ వచ్చేస్తుంది, మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా చూసుకోవచ్చు. ఇప్పుడు నేను సెట్ చేసి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూసుకోవచ్చు. నేను సెట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఏదో ఇక్కడ మెయిన్గా మనం టెక్స్ట్ ఏదో యాడ్ చేయాలి. సో ఫస్ట్ ఆర్ఆర్ఆర్ చూసుకోవచ్చు మనకి టైటిల్ ఏదో ఉందో కంప్లీట్గా ఒకటే ఫార్మాట్లో లేదు. ఒక్కొక్క టైటిల్ ఒక టెక్స్ట్ ఏదో ఉందో, ఒక చిన్నగా ఉంటుంది, ఒకటి పెద్దగా ఉంటుంది, ఇంకోటి థర్డ్ టెక్స్ట్ కూడా మనకి చిన్నగా ఉంటుంది ఫ్రెండ్స్. సో దాన్ని ఎలా సెట్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఏం లేదు, సింపుల్ ఒక టెక్స్ట్ టైప్ చేసి సింపుల్గా మీరు ఆర్మీ ట్యాప్ చేసి దీన్ని కొద్దిగా చిన్న పెట్టుకోవాలి. సో సెకండ్ పెద్దది వచ్చేసి మనకి ఏంటంటే ఫస్ట్ లెటర్ ఏమో చిన్నగా ఉండాలి, ఇంకా అండ్ సెకండ్ లెటర్ ఏదో ఉందో అది పెద్దగా ఉండాలి ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను మీకు. సో అదే టెక్స్ట్ ఏదో ఉందో మీరు సింపుల్గా చూసుకోవచ్చు మనకి ఇక్కడ కాన్స్టెనియా అని ఒక టెక్స్ట్ ఉంటుంది. సో దీన్ని సెట్ చేసుకోండి ఈ విధంగా చూసుకోవచ్చు. సో దీన్ని కొద్దిగా రెడ్యూస్ చేసుకుంటున్నాను దీన్ని. ఇప్పుడు నేను కొద్దిగా తక్కువ చేసుకొని మనకి ఎగ్జాక్ట్గా పోస్టర్ లుక్ అనేది సెట్ చేసి పెడతాను. సో దీన్ని మనం డూప్లికేట్ కూడా చేద్దాం. సో చూసుకోవచ్చు మనకి ఇప్పుడు నేను డూప్లికేట్ చేసి చూపిస్తాను. దీని మీద టెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు డూప్లికేట్ ఆప్షన్ దొరుకుతుంది. ఓకే మీరు ట్యాప్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా అదే టైటిల్ మీకు డూప్లికేట్ పేరు దొరుకుతుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. సో దీన్ని నేను చెక్అవుట్ చేసుకుంటాను. ఇప్పుడు నేను దీన్ని డూప్లికేట్ చేసి మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా డూప్లికేట్ ఆప్షన్ దొరుకుతుంది. ఇప్పుడు నేను డూప్లికేట్ చేసుకొని సింపుల్గా ఏం చేయాలంటే సింపుల్గా స్క్రీన్ ఏది ఉందో స్క్రీన్ మీద మీరు మిడిల్ లెటర్ ఉందో దీన్ని జూమ్ ఇన్ చేసుకొని మీరు సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు నేను కొద్దిగా జూమ్ ఇన్ చేస్తాను. జూమ్ ఇన్ చేసి నేను కొద్దిగా ఫస్ట్ లెటర్ దీన్ని డిక్రీస్ చేసి పెట్టుకుంటాను కొద్దిగా. సో చూసుకోవచ్చు మనం డిక్రీస్ చేస్తే మనకి ఈ విధంగా సెట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ లెటర్ పెట్టాం కాబట్టి ఫస్ట్ లెటర్ కూడా థర్డ్ లెటర్గా సేమ్ రావాలి. సో దీన్ని కూడా నేను డూప్లికేట్ చేసి పెట్టుకుంటాను. సో డూప్లికేట్ చేస్తే మనకి అదే ఫార్మాట్లో లెటర్ వస్తుంది. అండ్ చూసుకోవచ్చు మనకి ఇదే ఫార్మాట్లో మనం సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏంటంటే 3 లెటర్స్ ఒకటే దగ్గర కంబైన్ చేసి పెట్టుకుంటాను. సో దీనికి గ్రూప్ ఆప్షన్ కావాలి. ఇక్కడ మనకి గ్రూప్ ఆప్షన్ దొరుకుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు లేయర్ కింద మనకి ఇక్కడ ఒక బాక్స్ ఆప్షన్ దొరుకుతుంది. ఈ బాక్స్ని మనం గ్రూప్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి 3 టెక్స్ట్ ట్యాప్ చేసి మనకి సింపుల్గా సెలెక్ట్ చేసుకొని గ్రూప్ ఆప్షన్ దగ్గర పోతే మనకి గ్రూప్ ఫామ్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా దీన్ని టెక్స్ట్ మనం సేవ్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు ఇది. అండ్ కొద్దిగా యూనిక్ అండ్ కొద్దిగా టెక్స్చర్ యాడ్ చేస్తే మనకి ఇంకా చాలా అవుట్పుట్ అయితే బాగా వస్తుంది. సో నేను ఇప్పుడు దీనిలో మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం ఎల్లోయిష్ టెక్స్చర్ యాడ్ చేయాలి. సో దీనికి ఏ టెక్స్చర్ యాడ్ చేయాలో సూట్ అవుతుంది చూపిస్తాను. సో ఫ్రెండ్స్, గూగుల్ ఇమేజెస్లో మీకు డస్ట్ ఇమేజ్ చాలా దొరుకుతుంది. డస్ట్ ఇమేజ్ ట్యాప్ చేస్తే మీకు ఇలాంటి ఇమేజ్ చాలా దొరుకుతుంది. సో దీన్ని కాపీ చేసుకోవడం పెట్టుకుంటాను. సో కాపీ చేసుకొని దీన్ని పేస్ట్ చేసుకుంటే మనకి ఇమేజ్ ఏది ఉందో స్క్రీన్ మీద ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని పేస్ట్ చేస్తే ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా ఇప్పుడు Ctrl+Alt+G మీద ట్యాప్ చేస్తే మీకు కంప్లీట్గా లెటర్ మీద ఉందో మనకి ఈ విధంగా ఇమేజ్ పడిపోతుంది ఫ్రెండ్స్.
చూసుకోవచ్చు. ఈ విధంగా ఇమేజ్ పడిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీరు టెక్స్చర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని నేను ఇప్పుడు చూసుకోవచ్చు, టెక్స్ట్ మీద గ్రూప్ మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా లేయర్ స్టైల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు బెవెల్ అండ్ ఎంబోస్ కనిపిస్తుంది. సో దీన్ని మీరు కొద్దిగా డెప్త్ అండ్ డెప్త్ సెట్ చేసుకుంటే మనకి ఏంటంటే కొద్దిగా రియలిస్టిక్గా 3D టైప్ ఆఫ్ డిస్టెన్స్ వస్తుంది. సో మనం షాడో కూడా కొద్దిగా షాడో సెట్ చేసుకుందాం. సో చూసుకోవచ్చు మనకు పర్ఫెక్ట్ సినిమాటిక్ లుక్ టెక్స్ట్ ఏదో ఫామ్ అయింది ఇక్కడ చూసుకోవచ్చు మనకి. ఇప్పుడు నేను మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు పైన రాజమౌళి టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. సో ప్రజెంట్ మన ఛానల్ పేరు నేను ఇక్కడ టైప్ చేస్తాను. సో కొద్దిగా వైట్ ఫార్మాట్లో మనకి సెట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇంకా ఉంది మనకి వాటర్ ఇంకా ఫైర్ కూడా యాడ్ చేయాలో చూపిస్తాను మీకు. సో దీన్ని నేను వైట్ ఫార్మాట్ చేసుకొని నేను కొద్దిగా కింద స్క్రోల్ చేస్తే మనకి టెక్స్ట్ అది కనిపిస్తుంది. నేను కొద్దిగా స్పీడ్ ట్యాప్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కరెక్ట్ ఫార్మాట్లో సెట్ చేసుకొని పెట్టుకుంటాను. సో దీన్ని నేను ఇప్పుడు ఇదే ఫాంట్ సెలెక్ట్ చేస్తే మనకి కొద్దిగా యూనిక్ ఉంటుంది కాబట్టి నేను వేరే ఫాంట్ సెట్ చేసుకోవడం. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏ ఫాంట్ సెట్ చేయాలంటే మనం కింద స్క్రోల్ చేస్తాం మనకి చూసుకోవచ్చు మనకి లాట్ ఆఫ్ ఫాంట్స్ వస్తుంది. కానీ మీకు సూటబుల్ ఫాంట్ చెప్తాను మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు మయమ్మార్ టెక్స్ట్ అని కూడా కనిపిస్తుంది. దీన్ని మీరు ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా సెట్ అవుతుంది. సో దీన్ని నేను ఏం చేస్తానంటే కొద్దిగా డిక్రీస్ చేసుకొని దీన్ని టెక్స్ట్ డిక్రీస్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకుంటాను. సో నేను కొద్దిగా జూమ్ ఇన్ చేసుకుంటాను ఎందుకంటే కొద్దిగా మనకి జూమ్ ఇన్ చేస్తే ఫ్రేమ్ కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది కాబట్టి. సో ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఇప్పుడు నేను సెట్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ సెట్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా సూటబుల్ సెట్ కాదు, కొద్దిగా క్రాస్ టిల్ట్ పెట్టుకుందాం. సో ఈ విధంగా క్రాస్ సెట్ చేసుకుంటే మనకి ఇప్పుడు నేను మీకు ఇప్పుడు చూపిస్తాను మీకు ఎగ్జాక్ట్గా మనకి కరెక్ట్ సింక్ అయిన కలర్ ఎలా రావాలి. సో చూసుకోవచ్చు మనకి నార్మల్ మీరు ట్యాప్ చేసి సింపుల్గా మీరు డార్క్ అండ్ మీద ట్యాప్ చేసి సింపుల్గా మీరు స్క్రోల్ చేస్తే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్చర్స్ ఫామ్ అవుతుంది. సో నేనైతే మీకు రికమెండ్ చేస్తున్నాను, డిఫరెన్స్ రికమెండ్ చేస్తాను ఎందుకంటే ఇది కొద్దిగా యూనిక్ ఉంటుంది. సో దీనికి షాడో కూడా యాడ్ చేద్దాం కొద్దిగా, ఎందుకంటే మనకి వెనకాల షాడో రావాలి కాబట్టి నేను కొద్దిగా షాడో యాడ్ చేసి సో దీని ఒపెసిటీ తక్కువ చేస్తుందాం చూసుకోవచ్చు ఈ విధంగా. సో ఇప్పుడు నేను జూమ్ అవుట్ చేస్తాను. చూసుకోవచ్చు మనకు జూమ్ అవుట్ చేస్తే ఈ విధంగా సెట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనం ఫైర్ ఇంకా వాటర్ యాడ్ చేయాలి కాబట్టి మీకు ఫైర్ ఇంకా వాటర్ ఇమేజెస్ కూడా మీకు గూగుల్ ఇమేజెస్ దొరుకుతుంది. సో ఆ ఇమేజ్ మీకు చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. సో ఫ్రెండ్స్ ముందుగా మనకి ఈ ఇమేజ్ కూడా టెక్స్చర్ కూడా మనం ఈ ఇమేజ్ మీద యాడ్ చేయాలి, నేను చూపిస్తాను. సారీ చెప్పడం మర్చిపోయినా. సో దీని మీద ఉందో ఈ టెక్స్చర్ మీద మనం ఇంకో టెక్స్చర్ యాడ్ చేయాలి. ఈ టెక్స్చర్ని కాపీ చేసుకొని సింపుల్గా ఈ మనం చేసిన ఎడిటింగ్ దీని మీద పేస్ట్ చేస్తే మనకి ఈ విధంగా కంప్లీట్గా ఇమేజ్ డిస్టర్బ్ అయిపోతుంది. సో దీనికి డిస్టర్బ్ అవ్వకుండా ఏం చేయాలంటే నార్మల్ మీద ట్యాప్ చేసి స్క్రీన్ మీద ట్యాప్ చేస్తే మనకి ఏమంటే చూసుకోవచ్చు ఈ విధంగా సెట్ అవుతుంది. సో దీన్ని నేను కొద్దిగా స్క్రోల్ చేస్తే అది మీ ఇష్టం, మీకు నచ్చితే సూటబుల్ నచ్చితే మీకు సంబంధించిన పిక్చర్ కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు ఎడిట్ చేయొచ్చు. సో నాకైతే అది రికమెండ్ చేస్తున్నాను. సో మనకి ఇలా సెట్ బాగుంది కాబట్టి ఇలానే ఓకే అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను మీకు ఫైర్ ఇంకా వాటర్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. సో ఏం లేదు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీకు ఫైర్ అండ్ వాటర్ రెండు ఇమేజ్ దొరుకుతుంది. ఇప్పుడు నేను ఫైర్ ఇంకా వాటర్ కూడా ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. సింపుల్గా మీరు వాటర్ ఇమేజ్ని మీరు సింపుల్గా క్విక్ సెలెక్షన్ ఫోర్త్ టూల్లో మీకు క్విక్ సెలెక్షన్ టూల్ దొరుకుతుంది. ఈ విధంగా క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకొని సింపుల్గా దీనికి డ్రాగ్ చేస్తే మనకి కంప్లీట్ ఇమేజ్ ఏముందో ఈ విధంగా సెలెక్షన్ అవుతుంది. ఇక్కడ కంట్రోల్ ఎక్స్ మీద ట్యాప్ చేస్తే మీ ఇమేజ్ అయితే కట్ అవుతుంది ఫ్రెండ్స్. సో నేను కంట్రోల్ ఎక్స్ మీద ట్యాప్ చేసినాను, ఇమేజ్ కట్ అయిపోయింది. అండ్ నేను ఇప్పుడు మనం ఎడిట్ చేసిన పిక్చర్ మీద ట్యాప్ చేద్దాం. సో దీన్ని డిక్రీస్ చేసి పెట్టుకుంటున్నాను. సో కింద మనకి ఆర్ఆర్ సంబంధించిన టైటిల్ పోస్టర్ కూడా ఇలా ఉంటుంది, కొద్దిగా సమ్ కైండ్ ఆఫ్ ఇలా దొరుకుతుంది మనకి ఇమేజ్ కూడా. ఇప్పుడు నేను మీకు ఎగ్జాక్ట్గా వాటర్ ఇంకా ఫైర్ ఎలా సెట్ చేసి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మనకి ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను మీకు బ్రష్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ మనకి ఎరేజర్ టూల్ దొరుకుతుంది. ఎరేజర్ టూల్ తోటి మనం కొద్దిగా డిక్రీస్ చేసుకొని సింపుల్గా స్మూత్గా మనకి ఎరేజ్ చేసి పెట్టుకుందాం. సో ఇప్పుడు నేను ఇక్కడ నార్మల్ మీద ట్యాప్ చేసి ఇప్పుడు మీకు లేయర్ స్టైల్ మార్చేస్తాను. సో లీనియర్ లైట్ అయితే నేను రికమెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే లీనియర్ లైట్ కొద్దిగా మనకు గ్లో వస్తుంది కాబట్టి నేనైతే మీకు లీనియర్ లైట్ రికమెండ్ చేస్తాను. సో ఇప్పుడు మీకు వాటర్ వచ్చేసిన కాబట్టి మీకు ఫైర్ కూడా ఎలా సెట్ చేయాలో చూపిస్తాను. ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైర్ మీద ట్యాప్ చేసి క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకోండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి నేను ట్రాక్ చేసినట్టు మీరు కూడా ట్రాక్ చేసేయండి ఈ విధంగా చూసుకోవచ్చు. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను, కట్ చేసి నేను ఎగ్జాక్ట్గా దానికి క్వైట్ ఆపోజిట్గా సెట్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు నేను స్క్రోల్ చేస్తున్నాను, ఈ విధంగా చూసుకోవచ్చు. ఈ విధంగా స్క్రోల్ చేసి నేను దీన్ని జూమ్ ఇన్ చేసి ఎగ్జాక్ట్గా సెట్ చేసి సూటబుల్ సెట్ చేస్తాను. సో చూసుకోవచ్చు మనకి కంప్లీట్గా మనకి సెట్ కాలేదు. నేను ఫైర్ కొద్దిగా తక్కువ చేసుకొని దీనికి సంబంధించిన టెక్స్ట్ ఏది ఉందో
టెక్స్ట్ కింద పెట్టేస్తాను. సో ఇప్పుడు సూట్ అయినట్టు అనిపిస్తుంది. సో నేను ఎరేజర్ టూల్ తీసుకొని దీన్ని కొద్దిగా తక్కువ వేసుకుందాం. సో ఎరేజర్ టూల్ డెఫినెట్లీ వాడండి ఫ్రెండ్స్. ఎరేజర్ టూల్ కొద్దిగా నాయిస్ ఏదో ఉందో నాయిస్ని కట్ చేసేస్తుంది. సో నేను దీన్ని కూడా కొద్దిగా లేయర్ స్టైల్ మారుస్తున్నాను. సో నేను చెప్పాను మీకు ఆల్రెడీ, మీకు స్క్రీన్ లేకపోతే మీకు లీనియర్ లైట్ ఉందో చాలా యూస్ఫుల్ అవుతుంది, కొద్దిగా రియలిస్టిక్ ఇమేజ్ టైప్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదే మనకి కంప్లీట్గా బేసిక్ టైప్ ఆఫ్ ఎడిటింగ్. ఇప్పుడు చూసుకోవద్దు, నేను కరెంట్ ప్లేట్ దాని కింద పెడుతున్నాను. సో నా థంబ్నెయిల్కి సంబంధించిన ఎడిటింగ్ ఏది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేసుకోండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.